హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ రావడానికి లేట్ అవుతుంది కదా. సో ఈలోపు మనకి వేరే కాలేజెస్లో సీట్ వస్తే మనం జాయిన్ అవ్వాలి లేదా అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ పాలిసెట్ ఏపీఆర్జెస్కి సంబంధించి ఏపీ ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ కన్నా ముందుగానే జరుగుతాయి. సో కాబట్టి మనకు అందులో ఏమైనా సీట్ వస్తే జాయిన్ అవ్వచ్చా లేదా అనే దాని గురించి అయితే వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చూసే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో అన్నీ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి కౌన్సిలింగ్లు అన్నీ కంప్లీట్ అయిపోయి మీరు కాలేజ్కి వెళ్ళే వరకు అన్ని డీటెయిల్స్ అయితే మన ఛానల్లో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది వచ్చేసరికి లేట్ అవుతుంది. సో ఎందుకంటే మనకి 10th రిజల్ట్స్ రావాలి, అలాగే 10thలో ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అనేవి అవ్వాలి. ఆ తర్వాతే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో మరి ఈలోపు మనకి ఏపీఆర్జేసీ కానీ అలాగే పాలిసెట్ కానీ ఇంకా చాలా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి లేదంటే ప్రైవేట్ కాలేజ్లో క్లాసులు స్టార్ట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో కొంతమందికి ట్రిపుల్ ఐటీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మనకి అంతకన్నా ముందుగా ఇవన్నీ కూడా మనకి జరగడం వల్ల సో మనకి ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఇవి ముందుగా జాయిన్ అవ్వచ్చా లేదని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి పాలిసెట్లో కానీ అలాగే ఏపీఆర్జేసీలో కానీ లేదంటే వేరే ప్రైవేట్ కాలేజ్లో కానీ ప్రస్తుతానికి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో మనకి పాలిసెట్ ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్లు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ కన్నా ముందుగానే జరిగిపోతాయి. సో కాబట్టి ఇందులో ఒకవేళ సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ జాయిన్ అయిపోండి. ఒకవేళ తర్వాత మీకు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్లో సీట్ ఏమైనా వస్తే సో అప్పుడు మీరు ట్రిపుల్ ఐటీకి మళ్ళీ అక్కడి నుంచి రావచ్చు. సో మనకి లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇలానే చాలామంది పాలిసెట్లో సీట్ వచ్చిన వాళ్ళు, ఏపీఆర్జెస్లో సీట్ వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ జాయిన్ అయిపోయి, ఎందుకంటే మనకి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ తొందరగా రావచ్చు, కానీ ఇంతకుముందు ఒకసారి ఆగస్ట్లో వచ్చింది. అలాగే మనకి కౌన్సిలింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి సెప్టెంబరు అలా ఎండింగ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మాత్రం మనకి జూన్లో అయితే వచ్చింది. జూలై ఆగస్ట్కి అయితే మనకి కౌన్సిలింగ్లన్నీ కంప్లీట్ అయ్యాయి. సో కాబట్టి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఇయర్ మేలో వచ్చినా కూడా ఏదైనా జూన్ లేదంటే జూలై అలా మనకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేసరికి అయిపోతుంది. కాబట్టి ఈలోపు మీకు ఏమైనా వేరే కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అయిపోండి. సో అక్కడి నుంచి మీరు మళ్ళీ ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే తప్పకుండా అక్కడి నుంచి వచ్చేయవచ్చు, పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఎలా రావాలి, ఏమేమి మనం తీసుకురావాలి, అక్కడి నుంచి కౌన్సిలింగ్కి అన్ని డీటెయిల్స్ కూడా నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. సో మీరు ఇంతకుముందు ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే తప్పకుండా జాయిన్ అయిపోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన వీడియోలో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.